ఒక పని జరిగించాలనుకున్నప్పుడు సంబంధిత వ్యక్తిని ముందే డిసైడ్ చేస్తాడు. ఒక స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ తన పని కొరకు వీళ్ళు ఉపయోగపడతారు, వీళ్ళు ఇలా చేస్తారు అనేది ముందే ఎరిగిన వాడై తదనుగుణంగా వారిని ముందుగానే సిద్ధపరచుకుంటాడు దేవుడు. ఇది ఎవరి లైఫో చూసి నేను చెప్పట్లా, కొంతమంది భక్తుల చరిత్రలు చదివాను. నా జీవితాన్ని కూడా ప్రాక్టికల్గా నేను ప్రారంభం నుంచి ఎరుగున్నాను కనుక నా జీవితాన్ని నేను చూసుకునే చెప్తున్నాను. ఒక దశకు వచ్చేటప్పటికి దేవుని పనికి మనం అనుకూలంగా సిద్ధమవడానికి రకరకాల పరిస్థితులు, అనుభవాలు గుండా మనల్ని తీసుకొచ్చి మనల్ని మోటివేట్ చేసుకుంటాడు దేవుడు. మన హృదయాలను మోటివేట్ చేస్తాడు, మన ఆలోచనలను మోటివేట్ చేస్తాడు. టోటల్గా అన్నీ సిద్ధపరచుకొని మన లైన్లో దించుతాడు.